ఒక సంభవం అధ్యాయం, ఒక డ్రీడమ్, ఒక న్యూటన్స్ థర్డ్లా ఎందుకు ఎంకరేజ్ చేయరండి? మన టాలీవుడ్ ఆడియన్స్ కూడా క్రైమ్ ఇన్వెస్టిగేషన్ సస్పెన్స్ థ్రిల్లర్స్ అంటే చాలా ఇష్టం. కానీ అటువంటి మూవీస్ ఎప్పుడు వస్తాయని వెయిట్ చేస్తుంటారు అంతే. రీసెంట్గా శంబాలా మూవీ కూడా చాలా పెద్ద బ్రేక్ ఇచ్చారు. అండ్ మొత్తానికి కర్మ బేస్డ్గా తీసుకున్న ఈ మూవీ సక్సెస్ అయిందా లేదా, ఏ రేంజ్లో పర్ఫామ్ చేస్తుంది అనేది అయితే మనం చూద్దాం. ఈ మూవీ స్టోరీ ప్లాట్ చూసుకున్నట్లయితే వినయ్ అనే ఒక అతను ఉంటాడు, ఇంజనీరింగ్ స్టూడెంట్. సస్పీసియస్గా తన ఇంటిపై నుంచి పడి చనిపోతాడు. దీంతో ఆ కేసుని ఇన్వెస్టిగేట్ చేసేందుకు పోలీస్ ఆఫీసర్ వాసుదేవ్ రంగంలోకి దిగుతాడు. ఈ ఇన్వెస్టిగేషన్లో భాగంగా వినయ్ తల్లిదండ్రులు పార్వతి అండ్ గంగాధర్ని తన స్టైల్లో ఇన్వెస్టిగేట్ చేస్తే కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అయితే బయటకు వస్తాయి. అండ్ అలాగే వాళ్ళు ఏదో తప్పు చేస్తూ నిజాన్ని దాస్తున్నట్టు అనిపిస్తుంది. అదే టైంలోనే ఇంకో సైడ్ జ్యోతి అనే మహిళ యాక్సిడెంట్కి గురవుతుంది. సో ఆ యాక్సిడెంట్కి ఈ సూసైడ్కి ఏమైనా లింక్ ఉందా అనే కోణంలో ఇన్వెస్టిగేషన్ అయితే జరుగుతుంది. మొత్తం మీద స్టోరీ ప్లాట్ అయితే చాలా బాగా తీసుకున్నారు, కర్మ బేస్డ్ తీసిర్రు అనమాట. ఎవ్రీ యాక్షన్ హ్యాజ్ ఏ ఆపోజిట్ రియాక్షన్ అన్నట్టు మనం చేసే ప్రతి మంచి పనికి చెడు పనికి కర్మను అనుభవించక తప్పదు అని కర్మని న్యూటన్స్ థర్డ్లాని ఇన్వాల్వ్ చేసి మిక్స్ చేసి ఒక మంచి స్టోరీ రాసుకుని దాన్ని స్క్రీన్ మీదకి తీసుకొచ్చారు డైరెక్టర్ రాజేష్ కర్ణ. అండ్ ఈ మూవీ ఫస్ట్ హాఫ్ అంతా కొంచెం స్లోగా నడిచినట్టు అనిపిస్తుంది. ఆ వినయ్ సూసైడ్ కేసు, ఆ మహిళ యాక్సిడెంట్ కేసు, బట్ ఇంటర్వెల్లో ఒక మంచి సస్పెన్స్ సెట్ చేసి పెడతాడు. అంటే సెకండ్ హాఫ్లో ఏం జరుగుతుంది అని కొన్ని క్వశ్చన్ మార్క్స్ అయితే పెడతాడు. అలాగే ఫస్ట్ హాఫ్ అంతా కొంచెం స్లో అనిపించినట్టు, సెకండ్ హాఫ్ అసలుకి ఎప్పుడు వచ్చిందో ఎప్పుడు వెళ్ళిపోయింది అని అన్నట్టు ఉంటుంది. మనం ఇంటర్వెల్లో బయటికి వెళ్ళి వచ్చి కూర్చుంటాం, అరే అప్పుడే అయిపోయింది ఆ సినిమా అన్న రేంజ్లో కథ ముందుకు సాగిపోతుంది. అంటే మనకు టైమే తెలియదు అనమాట. ఆ స్క్రీన్ చూస్తూ ఉంటే అక్కడ ఉన్న ట్విస్ట్లకి, అక్కడ ఉన్న సీన్స్కి మనకు అసలు టైమే తెలియకుండా వెళ్ళిపోతుంది. ఆ రేంజ్లో ఉంది మూవీ. ఇంకా సుమంత్ గారు అయితే బాగా చేశారు యాక్టింగ్. జనరల్గా ఆయన మూవీస్ కొన్ని చూసినప్పుడు ఆయనకు యాక్టింగ్ రాదు అని మనకు అనిపిస్తుంది. ఆయనది కపటదారి ఒకటి, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ ఉంది. స్టోరీ ప్లాట్ వేరే లెవెల్ ఉంటుంది. అది ఎవరైనా చూడకుంటే ఖచ్చితంగా చూడండి. ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ ఇష్టపడే వాళ్ళకి అది ఒక మంచి సజెషన్ మూవీ అవుతుంది. కొన్ని మూవీస్ ఆయన చూసినప్పుడు యాక్టింగ్ రాదేమో ఆయనకి, అందుకే సినిమా ఛాన్సెస్ రావట్లేదు అని అనిపిస్తుంది. బట్ దీంట్లో యాక్టింగ్ మాత్రం చింపేశారు అట్లనే. అండ్ జగపతి బాబు గారు కూడా ఈ మూవీలో పీక్ లెవెల్ యాక్టింగ్ చేశారు. ఇంకా స్క్రీన్ ప్లే, మ్యూజిక్, డైరెక్షన్, కెమెరా అన్నీ మూవీకి తగ్గట్టు సరిపోయినాయి. ఇది ఒక లో బడ్జెట్ సినిమా. ఆ లో బడ్జెట్లో అన్నిటికీ కన్వీనియంట్గా మంచిగా తీసుకున్నారు. అండ్ చాలామంది ఏదో సెట్లో తీసినట్టు అనిపిస్తుంది, అసలు వెనకాల బ్యాక్గ్రౌండ్ ఉందా లేదా అన్నట్టు ఉంది అని అంటున్నారు. నాకైతే అటువంటిది ఏమీ అనిపించలేదు. ఈ మూవీ అయితే మొత్తం మీద మనల్ని అయితే థ్రిల్ చేస్తుంది. వర్త్ వాచింగ్ ఇన్ థియేటర్స్ అని చెప్పొచ్చు. సో మీకు క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్స్ ఇష్టం ఉంటే ఆలోచించకుండా చూసేయచ్చు ఈ మూవీని.